17 తేదీ నుంచి వెళ్ళిపోతాం మనం. పారాగ్లైడింగ్ గైస్, ఇది గోవాలో మై సెకండ్ రోజు. నైట్ అయితే పబ్లో బీభత్సం సృష్టించాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను పబ్కి వెళ్దాం. సూపర్గా అయితే ఎంజాయ్ చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ప్రజెంట్ ఈ సెకండ్ డే వచ్చేసి మేము బోటింగ్ అన్నమాట. స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నీ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ నుంచి పాయింట్ ఏదంటే డాల్ఫిన్ పాయింట్ అన్నమాట, బీచ్ దగ్గర. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి యాక్చువల్లీ బస్సు అయితే వస్తా అన్నది. బస్సు వచ్చి అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ వచ్చేసి ఈవినింగ్ 5 దాకా అయితే ఉంటాయి. 5 దాకా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తొందరగా ఇబ్బంది పడి బస్సు ఎక్కి దిగేదానికన్నా కార్ తీసుకెళ్ళిపోయామంటే చిన్నగా మనకి ఇంకేదన్నా నైట్ మళ్ళీ పబ్ అయితే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రేపు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దెన్ గో టు గూడూరు వచ్చేస్తాం. అయితే ఈ ట్రిప్ అయితే చాలా క్రేజీగా అయితే అనిపించింది. అన్నలు అయితే అసలు మారులెస్గా నన్ను అయితే ట్రీట్ చేశారు. సూపర్గా అసలు ఒక ఫ్యామిలీతో పాటు అయితే ట్రీట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో గైస్, ఇప్పుడు మనం స్కూబా డైవింగ్, బోట్, అదర్ యాక్టివిటీస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాం కార్లో. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 9 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. 9.5 కిలోమీటర్. 9.5 కిలోమీటర్కి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది. చూద్దాం అక్కడికి వెళ్ళి మిగతా యాక్టివిటీస్ అనేటివి ఎలా ఉంటాయి అనేది ఈరోజు చూద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. ఇదే డాల్ఫిన్ పాయింట్ అన్నమాట, బోట్ పాయింట్. ఇక్కడికి వచ్చాము. మేమైతే కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసాము. మాకు బస్సు పెడితే అది లేట్ అయిపోతుంది, కార్లో అయితే వచ్చేసాము. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 8:30కి అంతా ఇక్కడ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోతే ఇక్కడ బోట్ వచ్చేసి 9:30కి వస్తుందని చెప్పారు. సో 1 అవర్ వెయిట్ చేయాలి. 1 అవర్ వెయిట్ చేసి బోట్ వస్తుంది. తర్వాత మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇదే రోడ్లో పైకి టాప్కి వెళ్తే పార్కింగ్ ఉంటుంది. అగోడా ఫోర్ట్ కాడ మొత్తం ఇదే లైను. చాలా అంటే చాలా క్రేజీగా ఉండిపోతుంది. ఫస్ట్ టైం బోట్ ఎక్కుతున్నా నా లైఫ్లోనే. ఫస్ట్ టైం బోట్ జర్నీ ఎలా ఉంటుందని చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది. చూద్దాం. ఇదే మేము ఎక్కే బోటు. చూడండి, కోడ్ అన్నమాట. ఇదే మా బోట్. అన్ని బోట్లు స్టార్ట్ అయినాయి. 9:30, 10కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. లెట్స్ గో. లెట్స్ గో ఫర్ ద సీ. మాకు బోట్లో అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మీకైతే కనిపించేది. ఇది కొంచెం వీడియోలో చూస్తే ఏదో ఇదేంది లెమన్ రైస్తో పాటు అయితే కనిపిస్తుంది. కాకపోతే అది అటుకుల రైస్ అన్నమాట. మాకైతే వరస్ట్ అన్నమాట. ఫుడ్ అయితే అస్సలు బాగలేదు. మనకు దీంట్లో టాయిలెట్స్ కానీ ఏదైనా కానీ బోట్లోనే స్టార్టింగ్లో మనం ఎక్కేటప్పుడే టాయిలెట్ ఉంటుంది. అక్కడైతే ముందుగానే బిఫోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతా సముద్రంలోనే. కాకపోతే ఇప్పుడు మనకు ఇతను అనేది మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. స్కూబా డైవింగ్ చేసేటప్పుడు చేతులు ఎలా ఆడించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మనకు ఫస్ట్ ఇతను చూపిస్తాడు. తర్వాత మనం క్యాప్ అనేది పైన ఎలా వేసుకోవాలి అంటే ఇంకో లాస్ట్లో చూపిస్తాడు అతను. చూడండి,
మనకు జుట్టు తడవకుండా క్యాప్ వాడుకునేపైతే వాడుకోవచ్చు. దానికి కూడా ఫస్ట్ కాస్ట్ లేదని చెప్పాడు. మళ్ళీ నన్ను లాస్ట్లో అయితే కాస్ట్ పే చేయాలని చెప్పాడు. కాకపోతే మళ్ళీ అడగంగా సరేలేండి అని చెప్పి లైట్ తీసుకున్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం స్కూబా డైవింగ్లో అయితే ఖచ్చితంగా పాటించాలి. నా నెంబర్ వచ్చేసి 18. నెంబర్ వైజ్గా 1 by 1 అంటే ఒకవేళ మనకు ఇది స్కూబా డైవింగ్ చేయలేకపోతే డైరెక్ట్ పారాగ్లైడింగ్కి అయితే అనదర్ బోట్ వస్తుంది. ఆ బోట్లో అయితే తీసుకెళ్ళి స్కూబా డైవింగ్ చేయలేని వాళ్ళు పారాగ్లైడింగ్కి అయితే పంపించేస్తారు. అంటే అది డిపెండెంట్ మన ఇష్టం అన్నమాట. మనం స్కూబా డైవింగ్ చేస్తే చేయొచ్చు, లేదంటే పారాగ్లైడింగ్ చేస్తే చేయొచ్చు, లేదంటే అలాగే ఉండిపోవచ్చు. మనకు ఇక్కడ ఈ కొండల దగ్గరే ఖచ్చితంగా మనకు చేపలు అవన్నీ ఉంటాయని చెప్పి అండర్ వాటర్లో ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం ఏంటంటే బోటుకి జస్ట్ కింద వరకే, బోటు అండర్ వాటర్ వరకే తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ రాళ్ళ మధ్యలో ఎక్కువ చేపలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క బోటింగ్ వచ్చేసి ఇక్కడ స్కూబా డైవింగ్ చేపిస్తారన్నమాట. నెక్స్ట్ 18 నా నెంబరే కాబట్టి ప్రతి ఒక్కరు స్కూబా సూట్ అయితే వేసుకోవాలి. నేనైతే రెడీగా ఉన్నాను, ముందు అన్న వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. చాలా అంటే చాలా నాకైతే కొంచెం నర్వస్గా ఉంది. మేము మామూలుగా మనం ఊర్లో బావిలో మునిగినంత ఈజీ అయితే కాదు. వన్స్ నేను దిగేటప్పుడు అయితే చేసేస్తాను అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ దిగిన తర్వాత చాలా అంటే చాలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అన్నీ ధరిస్తూ ఉన్నాను. మనతో కూడా వచ్చేసి ముగ్గురైతే ఉంటారు మనకు సేఫ్టీ పర్పస్ కోసం. నాకైతే చాలా అయితే ఇబ్బందిగా అనిపించింది. అవన్నీ ఆల్రెడీ తీసి కింద ఉందని అయితే నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరే వీడియో క్యామ్ కూడా ఉంటుంది, గోప్రో. వాళ్ళే మనకు ఫ్రీగా వీడియో షూట్ చేసి కూడా మనకు లాస్ట్లో ఫ్రీగా అయితే మనకు పంపిస్తారు. మనకి ఈ ప్యాకేజ్లో ఇవన్నీ మనకు ఫ్రీ యాక్టివిటీస్ అన్నమాట. ఖచ్చితంగా మీరు గోవా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేయండి. మనకు గోవా వెళ్ళేది ఇలాంటివి ఎంజాయ్ చేయడానికి కదా, ఖచ్చితంగా మనం చేయాలి. సో మనం ఇప్పుడు నేను అండర్ వాటర్ ఎలా వెళ్తాను చూడండి. నాకైతే చాలా భయం వేసేసింది. ఫస్ట్ టైం ఇట్లా బోట్ కింద వెళ్ళాలంటే నాకు కొంచెం చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. వన్స్ నాకు ఆ సూట్ సెట్ చేస్తారు. సూట్ సెట్ చేసేసి గ్యాసు అంటే దీన్ని ఏంటంటే మనం ముక్కుతో కాకుండా నోటితో పీల్చుకోవాలి గాలి అనేది. మనకు అస్సలు అలవాటు లేనిది. మామూలుగా అసలు మ్యాక్సిమం ఇవి కొంచెం టచ్ ఉంటే హ్యాపీగా లోపలికి వెళ్ళి చేయొచ్చు. కాకపోతే మనకు అసలు టచ్ లేదు కాబట్టి నోటితో పీల్చేది. అందువల్ల ఏంటంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది స్కూబా డైవింగ్. నేను అసలు లోతుకు కూడా పోలేదు. చూడండి నా అండర్ వాటరు. నాకైతే చాలా భయం వేసిపోయింది లోపలికి వెళ్తా ఉంటే. అందువల్ల ఏంటంటే తొందరగా బయట తీసుకొచ్చిండి అని చెప్పి 2 చేతులతో పైకి అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు చెప్పినట్టు. ఇది నా నెంబర్ 18 స్కూబా డైవింగ్. చూడండి నాకైతే నోటితో గాలి పీలవాలి, ముక్కుతో అస్సలు పీలవకూడదు. ఎందుకంటే ముక్కులోకి పొరపాటున వాటర్ వెళ్ళిపోతే చాలా అంటే చాలా ప్రమాదం, మునిగిపోతాం అని చెప్పేసి. ఇప్పుడు ఓకే ఒక చేత్తో ఇట్లా థమ్స్అప్ సింబల్ ఇస్తే గుడ్, ఇంకొంచెం అండర్ వాటర్లోకి వెళ్ళొచ్చు అని. లేదు వల్ల కదంటే 2 చేతులతో థమ్స్అప్ సింబల్ పైకి ఇట్లా అంటే పైకి తీసుకొచ్చేయమని చెప్పి అర్థం. నేనైతే పైకి తీసుకొచ్చేయమని చెప్పాను. నాకు కొంచెం చాలా అంటే చాలా భయం వేసింది. మన ఊర్ల బావిల్లో మునిగేది వేరు, ఇట్లా సముద్రంలో స్కూబా సూట్ వేసుకొని నోటితో పీల్చి గ్యాస్ ఇవన్నీ నాకు టచ్ లేదు కాబట్టి చాలా అంటే చాలా భయం వేసింది. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా. స్కూబా డైవింగ్ అయిపోయింది, ఇప్పుడు పారాగ్లైడింగ్ అయితే పోతున్నాం మేము. పారాగ్లైడింగ్ ఇప్పుడు మా టర్న్ వచ్చింది. ఇద్దరిద్దరికి అయితే పారాగ్లైడింగ్ చేస్తారు. ఈ పారాగ్లైడింగ్ మనం గాల్లో ఎక్కువసేపు ఉండాలంటే వాళ్ళకి ఇంకొక 500 కానీ మనం పే చేస్తే ఇంకొక 10 నిమిషాలు మనల్ని కొంచెం ఎక్కువ హైట్లో అయితే చేస్తారు. చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. సముద్రంలో కూడా ముంచి అట్లా ఊరికి జస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా తీసి పంపించేస్తారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో